యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం ఎల్టిక్స్ క్లాసెస్ అందిస్తున్న జిఎస్ ప్రోగ్రామ్ ఆప్షనల్ ప్రోగ్రామ్ రెండింటిపైన కూడా డీప్ డిస్కౌంట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. సో 30,000 ప్రోగ్రామ్ 24కి జిఎస్ అందుబాటులో వస్తుంది. అలాగే ఆప్షనల్ది 30ది కేవలం 20,000కి వస్తుంది. ఇది కూడా లైవ్ ప్లస్ రికార్డెడ్, రెండు కూడా మాన్సూన్ బ్లాక్ బస్టర్ మాన్సూన్ ఆఫర్లో భాగంగా ఇంత తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. రెండింటిపైన లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా ఉంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మంత్ ఎండ్ వరకు మాత్రమే ఉంది. డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి. యూనియన్ బడ్జెట్ సిరీస్లో 4th వీడియో ఆల్రెడీ ప్రయారిటీ 3 అయిపోయింది. ఇప్పుడు మనం ప్రయారిటీ 4 చూద్దాము. ప్రయారిటీ 4 చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్, ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్న ఆస్పెక్ట్. సో చాలా ఎక్కువ కవరేజ్ ఉంది. సో కొంచెం కాంప్లికేటెడ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో డీటెయిల్డ్గా చదువుకుందాం. సో ఇందులో ఫస్ట్ పోర్షన్ వచ్చేసి సపోర్ట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని వాటి సపోర్ట్ కోసం, వాటిని ప్రమోట్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ బడ్జెట్ వాళ్ళ కోసం స్పెషల్ అటెన్షన్ పే చేస్తుందని చెప్తున్నారు. సో దానికోసం ఒక ప్యాకేజ్ క్రియేట్ చేశారని, దాంట్లో ఫినాన్సింగ్, రెగ్యులేటరీ చేంజెస్, టెక్నాలజీ సపోర్ట్ అందించడం కోసం గవర్నమెంట్ చాలా తీసుకొచ్చింది. ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్న వాటికి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఇక్కడ అందిస్తున్నారు. క్రెడిట్ గ్యారంటీ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ ఒక ఎంఎస్ఎంఈ ఉంది. ఎంఎస్ఎంఈ అంటేనే చిన్నది కదా, స్మాల్ ఆర్గనైజేషన్. ఇక్కడ బ్యాంక్స్ ఉంటాయి. బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు లోన్ అడిగినప్పుడు బ్యాంక్స్ కొలేటర్లు అడుగుతాయి, హామీ ఏంటని అడుగుతాయి. వీళ్ళ దగ్గర అసెట్స్ ఉండకపోవచ్చు. అన్ని అసెట్స్ లేనప్పుడు బ్యాంకులు వీళ్ళకి లోన్ ఇవ్వడానికి తటపటాయిస్తాయి, వెంటనే సిద్ధపడవన్నమాట. అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీ విల్ ప్రొవైడ్ క్రెడిట్ గ్యారంటీ. అంటే బ్యాంకు ఎంఎస్ఎంఈస్కి లోన్ ఇచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు లోన్ కట్టకపోయినా గవర్నమెంట్ కడుతుంది అని అర్థం. క్రెడిట్కి గ్యారంటీ, మీరు ఇచ్చే అప్పుకి నేను హామీ అని గవర్నమెంట్ చెప్తోంది. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ క్రియేట్ చేస్తారు. ఇది ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. ఫర్ ఫెసిలిటేటింగ్ టర్మ్ లోన్స్ టు ఎంఎస్ఎంఈస్. దేనికోసం అంట, ఫర్ పర్చేజ్ ఆఫ్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్. మెషినరీ ఎక్విప్మెంట్ పర్చేజ్ చేయడానికి టర్మ్ లోన్స్, అంటే లాంగ్ టర్మ్ లోన్స్, ఎక్కువ 5 years 10 years 20 years ఇట్లాంటి లోన్స్ తీసుకొని ఇవి పర్చేజ్ చేసేటప్పుడు వితౌట్ కొలేటరల్ అండ్ థర్డ్ పార్టీ గ్యారంటీ, కొలేటరల్ లేకుండా థర్డ్ పార్టీ గ్యారంటీ లేకుండా ఇది జరగడం కోసం గవర్నమెంట్ ఒక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది తీసుకురాబోతుంది. సో దీనివల్ల ఏమవుతుంది మనకి, ఇక్కడ ఏమైనా సరే చూడండి, ది స్కీమ్ విల్ ఆపరేట్ ఆన్ పూలింగ్ ఆఫ్ క్రెడిట్ రిస్క్స్ ఆఫ్ సచ్ ఎంఎస్ఎంఈస్. ఇలాంటి ఎంఎస్ఎంఈస్కి క్రెడిట్ రిస్క్ అంటే అర్థం ఏంటి, బ్యాంకులకు ఉన్న రిస్కుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ క్రెడిట్ రిస్క్. అంటే బ్యాంక్ ఇచ్చే అప్పును ఏమంటాం మనం, క్రెడిట్ అంటాం. ఆ అప్పు తిరిగి రాకపోయే అవకాశాన్ని మనం క్రెడిట్ రిస్క్ అంటాం. సో అట్లాంటి భయం ఉంటుంది కాబట్టి బ్యాంకులు వాళ్ళకి ఇవ్వడానికి భయపడతాయి, మళ్ళీ తిరిగి వస్తుందా రాదా అని. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంట, ఒక ఫండ్ క్రియేట్ చేస్తుంది. ద గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు కాన్స్టిట్యూట్ ఎ సెల్ఫ్ ఫినాన్సింగ్ గ్యారంటీ ఫండ్ ఒకటి క్రియేట్ చేస్తుంది. ఇది క్రియేట్ చేసి ప్రతి ఒక్క లోన్ అప్లికెంట్కి అప్ టు 100 crores గ్యారంటీ ఇస్తుంది. నువ్వు 200 కోట్లు 300 కోట్లు కూడా లోన్ తీసుకోవచ్చు, కానీ 100 కోట్ల వరకు లోన్కి గ్యారంటీ గవర్నమెంట్ అందిస్తుంది. అయితే ఈ లోన్కి గ్యారంటీ ఇచ్చినప్పుడు బారోవర్ అంటే ఈ ఎంఎస్ఎంఈ ఏం చేయాలి, ఒక అప్ ఫ్రంట్ గ్యారంటీ ఫీ పే చేయాలి. అంటే గ్యారంటీ ప్రభుత్వం ఇస్తుంది, కానీ గ్యారంటీ ఇస్తున్నందుకు వాళ్ళు ఒక ఫీ ఛార్జ్ చేస్తారు. సో స్టార్టింగే ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఎంఎస్ఎంఈ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏబీసీ లిమిటెడ్ అనే ఒక ఎంఎస్ఎంఈ మన ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవాలనుకుంటుంది అనుకోండి. అది 100 కోట్ల లోన్ అనుకోండి. ఈ 100 కోట్లకి కూడా డబ్బులు ఎవరు ఇస్తారంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్తుంది 100 కోట్లు. ఈ 100 కోట్లకి సెంట్రల్ గవర్నమెంట్ లెట్సే గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుంది అనుకోండి. అంటే నేను హామీ ఇస్తున్నాను, నువ్వు ఇవ్వు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇస్తుంది. ఈ గ్యారంటీ ఇస్తున్నందుకు సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఛార్జ్ ఎ ఫీ. ఆ ఫీ ఎవరు పే చేయాలంటే ఏబీసీ లిమిటెడ్ పే చేయాలి. ఎవరికి, గవర్నమెంట్కే పే చేయాలి. ఆ ఫీ అనేది అప్ ఫ్రంట్ పే చేయాలి. 1 year అయిపోయింది అనుకోండి, దీంట్లో కొంత వీడు ఈఎంఐలు కడతాడు కదా ఏబీసీ వాడు, కట్టిన తర్వాత 1 year తర్వాత లెట్సే 95 crores ఉందనుకోండి, మళ్ళీ దాని మీద కూడా లోన్ రెడ్యూస్ అవుతున్న కొద్దీ ప్రతి ఇయర్ కూడా గ్యారంటీ ఫీ కట్టాలి.
ఆ గ్యారంటీ ఫీ అనేది కడుతూ ఉండాలన్నమాట. ఆ ఫీ ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ గ్యారంటీ ఫీ కట్టాల్సి ఉంటుంది. అది ఆ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. అలాగే చూసారా, యాన్యువల్ గ్యారంటీ ఫీ ఆన్ ద రెడ్యూసింగ్ లోన్ బ్యాలెన్స్, అది ఎంఎస్ఎంఈ కట్టాలి. కడితే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. ఆ గ్యారంటీని బేస్ చేసుకొని బ్యాంకు లోన్ ఇస్తుంది. లోన్ బేస్ చేసుకొని వీళ్ళు గ్రో అవుతారు. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే న్యూ అసెస్మెంట్ మోడల్ ఫర్ ఎంఎస్ఎంఈ క్రెడిట్. ఇది చాలా ఇంపార్టెంట్. అసెస్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎంఎస్ఎంఈ ఉంది, ఎంఎస్ఎంఈని అసెస్ చేయాలి. అసెస్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు బాగా చేస్తున్నారా లేదా, వాళ్ళ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి లోన్ ఇవ్వచ్చా లేదా. ఇలా ప్రతి బ్యాంకు కూడా ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కంపెనీకి లోన్ ఇవ్వాలా లేదా అని ఆలోచించే ముందు అసెస్ చేస్తారు. ఆ అసెస్మెంట్ కోసం జనరల్గా దే రిలై ఆన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ మీద ఆధారపడతారు. ది రిలై ఆన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో ఇక్రా ఉంది, క్రిసిల్ ఉంది, ఇవన్నీ ఏంటి? క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. అలాగే కేర్ అని అనదర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కూడా ఉంది. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ సంస్థలకి రేటింగ్ ఇస్తాయి. అంటే సంస్థ యొక్క టర్నోవర్ ఎంత, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ప్రాఫిట్ ఎంత, ఇలాంటి వాటిని బేస్ చేసుకొని రేటింగ్ ఇస్తాయి. ఈ రేటింగ్ని బేస్ చేసుకొని బ్యాంకు వాడు వాళ్ళకి లోన్ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎంత వడ్డీకి ఛార్జ్ చేయాలని ఆలోచిస్తారు. రేటింగ్ బాగుందనుకోండి, అంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది, సో ఇలాంటి వాళ్ళకి కొంచెం తక్కువ వడ్డీకి ఇచ్చినా పర్లేదు. రేటింగ్ అస్సలు బాగాలేదనుకోండి, వడ్డీ పెరిగిపోతుంది. జనరల్గా ఇది జరుగుతుంది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే న్యూ అసెస్మెంట్ మోడల్ ఫర్ ఎంఎస్ఎంఈ క్రెడిట్. ఎంఎస్ఎంఈస్కి అప్పిచ్చేటప్పుడు ఈ బయట రేటింగ్ ఏజెన్సీస్ మీద ఆధారపడకుండా పిఎస్బీస్ విల్ బిల్డ్ దేర్ ఇన్-హౌస్ క్యాపబిలిటీ టు అసెస్ ఎంఎస్ఎంఈస్కి క్రెడిట్ రేటింగ్ ఎంఎస్ఎంఈస్ని రేట్ చేయడం కోసం, అంటే వాళ్ళకి అప్పు ఇవ్వాలా లేదా అని డిసైడ్ అవ్వడం కోసం బయట వాళ్ళు ఇచ్చే రేటింగ్స్ మీద ఆధారపడకుండా వీళ్ళే క్యాపబిలిటీ బిల్డ్ చేసుకోబోతున్నారు వితౌట్ రిలయింగ్ ఆన్ ఎక్స్టర్నల్ అసెస్మెంట్. ఈ కేర్ రేటింగ్స్, ఇక్రా, క్రిసిల్ వాళ్ళ మీద ఆధారపడకుండా వీళ్ళే ఒక మెకానిజం ఇంటర్నల్గా బిల్డ్ చేయబోతున్నారు అని చెప్తున్నారు. ఇది గవర్నమెంట్ ఇప్పుడు బడ్జెట్లో చెప్తున్న ఇంపార్టెంట్ పాయింట్. దిస్ విల్ ఆల్సో టేక్ ఏ లీడ్ ఇన్ డెవలపింగ్ ఆర్ గెటింగ్ డెవలప్డ్ ఎ న్యూ క్రెడిట్ అసెస్మెంట్ మోడల్ బేస్డ్ ఆన్ ద స్కోరింగ్ ఆఫ్ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ద ఎకానమీ. ఈ ఎంఎస్ఎంఈస్కి డిజిటల్ ఫుట్ ప్రింట్ ఎలా ఉంది, వాళ్ళకి ఆన్లైన్లో ఎంత, వాళ్ళకి వెబ్సైట్ కావచ్చు, వాళ్ళ సర్వీసెస్ కావచ్చు, వాళ్ళు అందించేవి కావచ్చు, ఎంత డిజిటైజ్ అయ్యారు అనే ఆస్పెక్ట్ కూడా దీంట్లో తీసుకుంటారు. దానికి కూడా స్కోరింగ్ ఇస్తారు. ఎక్కువ డిజిటలైజ్ అయితే వాళ్ళకి స్కోరింగ్ బెటర్గా ఉంటుంది. ఇప్పటి వరకు ఏంటంటే మనకి క్రెడిట్ అసెస్మెంట్ ఎలా ఉందంటే ఓన్లీ బేస్డ్ ఆన్ అసెట్ ఆర్ టర్న్ ఓవర్ క్రైటీరియా. వాళ్ళకి అసెట్స్ ఎంత ఉన్నాయి, ఇయర్లీ టర్న్ ఓవర్ ఎంత వస్తుంది, దీని మీద బేస్ చేసుకుని అసెస్మెంట్ చేసేవారు. ఇప్పుడు డిజిటల్ ఫుట్ ప్రింట్, వెబ్సైట్ యాక్సెస్, ఆన్లైన్ సేల్స్, ఇట్లా చాలా ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేసి వాటికి కూడా కొన్ని పాయింట్స్ ఇచ్చి అసెస్మెంట్ చేయబోతున్నారు. ఫార్మల్ అకౌంటింగ్ సిస్టమ్ లేని వాళ్ళని కూడా ఇందులో కవర్ చేస్తారు. అంటే ప్రాపర్గా అకౌంటింగ్ సిస్టమ్ లేని వాళ్ళని కూడా ఈ సిస్టంలో కవర్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా బ్యాంక్స్ ఇంటర్నల్గా అసెస్ చేసి రేటింగ్లు వాళ్ళు ఇచ్చి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఎంత లోన్ ఇవ్వాలో బ్యాంక్సే డిసైడ్ చేస్తాయి. ఓకే, అంటే బయట రేటింగ్ ఏజెన్సీస్ మీద డిపెండెన్సీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ పాయింట్, క్రెడిట్ సపోర్ట్ టు ఎంఎస్ఎంఈస్ డ్యూరింగ్ స్ట్రెస్ పీరియడ్. స్ట్రెస్ అంటే అర్థం ఏంటి? పేమెంట్ చేసుకోలేని పరిస్థితిని మనం స్ట్రెస్ అంటాం. నువ్వు అప్పు తీసుకున్నావు, పేమెంట్ చేసుకోలేకపోతున్నావు, అప్పుడు నువ్వు స్ట్రెస్లో ఉన్నట్టు అంటాం. ఇప్పుడు బ్యాంక్ పరిభాషలో మనం గమనిస్తే ఇప్పుడు ఒక పర్టికులర్ కంపెనీ ఉంది, ఇందాక అనుకున్నట్టే ఏబీసీ అనే కంపెనీ ఉందనుకోండి. ఏబీసీ అనేవాడు ఈసారి హెచ్డిఎఫ్సి దగ్గర లోన్ తీసుకున్నాడు అనుకోండి. హెచ్డిఎఫ్సి దగ్గర లోన్ తీసుకున్నాడు. లోన్కి ప్రతి నెల పేమెంట్లు చేయాలి కదా. ఆ పేమెంట్లు పక్కాగా జరిగితే నో ప్రాబ్లం. ఒకవేళ పేమెంట్ జరగట్లేదు, డిలే అవుతుంది అనుకోండి. ఇఫ్ ద డిలే ఈజ్ బిట్వీన్ 0 కంటే ఎక్కువ 1 నుంచి 30 days, 1 నుంచి 30 రోజుల్లోపు డిలే ఉందనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు పేమెంట్ చేయాలమ్మా, 1వ తారీఖు పే చేయకుండా 2, 3, 4, 5 అలా డిలే అవుతుంది అనుకోండి. అంటే 15 రోజులైంది ఇంకా పేమెంట్ రాలేదు అనుకోండి. అప్పుడు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడు ఏం చేస్తాడంటే ఈ ఏబీసీ అనే కంపెనీని ఒక సెపరేట్ కేటగిరీలో పెడతాడు. ఏంటి ఆ కేటగిరీ? SMA 0 అంటాడు. SMA అంటే స్పెషల్ మెన్షన్ అకౌంట్. ఎందుకు స్పెషల్ మెన్షన్ అకౌంట్ అని కేటగరైజ్ చేస్తున్నాడు? వీటి నుంచి పేమెంట్ రావట్లేదు, రేపు పొద్దున్న ఇది NPAగా మారచ్చు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద మారే అవకాశం ఉంది. టైం టు టైం పేమెంట్స్ వస్తే రిస్క్ లేదు. ఇక్కడ పేమెంట్ రాకుండా డిలే అవుతుంది. ఎంత డిలే అయింది? 1 నుంచి 30 రోజులు డిలే, 15 రోజులు డిలే అయిందనుకోండి, ఇందులో ఉంటాడు. అలా కాకుండా డిలే అనేది పెరిగిందనుకోండి,
31 నుంచి 60 డేస్కి, అంటే 35 డేస్ అయిపోయింది అనుకోండి, ఇంకా పేమెంట్ రాలేదనుకోండి, అప్పుడు SMA 1 నుంచి SMA 0 నుంచి SMA 1కి వచ్చేస్తుంది. స్పెషల్ మెన్షన్ అకౌంట్ 1 కేటగిరీలోకి వస్తుంది. అలా కాకుండా ఇంకా డిలే అవుతుంది, 2 నెలలు దాటిపోయింది, ఇంకా పేమెంట్ రాలేదనుకోండి, 61 to 90 డేస్, అప్పుడు ఈ బ్యాంక్ వాడు SMA 2 అని చెప్పి రాస్తాడు, స్పెషల్ మెన్షన్ అకౌంట్ 2. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 90 డేస్, 90 రోజులు దాటిపోయింది అయినా నీ EMI రాలేదనుకోండి, దెన్ యూ విల్ బికమ్ NPA, నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా, అంటే మొండి బకాయి కింద దాన్ని కేటగరైజ్ చేస్తారు. మొండి బకాయిగా కేటగరైజ్ చేశారు అంటే ఆ కంపెనీ యొక్క పరువు పోయినట్టు. బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ రేటింగ్ పడిపోతుంది, ఈ కంపెనీ మొండి బకాయి కింద కేటగరైజ్ చేస్తారు, లెక్కలు మారిపోతాయి. సో ఈ ఎప్పుడైతే SMA 0కి వెళ్ళిపోతారో స్ట్రెస్లోకి వెళ్ళిపోయినట్టు అర్థం. నువ్వు స్ట్రెస్లోకి వెళ్ళిపోయినట్టు అర్థం. స్ట్రెస్డ్ అసెట్ అంటారు. టైం టు టైం పేమెంట్ జరిగితే అది స్ట్రెస్ లేదు, మంచి అసెట్. ఎప్పుడైతే డిలే మొదలవుతుందో వీ కాల్ ఇట్ స్ట్రెస్డ్ అసెట్. అసెట్ అని ఎందుకు అంటున్నాం? ఇక్కడ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నాం. బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ ఇచ్చే ప్రతి లోన్ కూడా బ్యాంక్కి అసెట్టే. అసెట్ అంటే ఏంటి? ఆస్తి. ఆస్తి నుంచి మనకు ఆదాయం వస్తుంది. నువ్వు లోన్ ఇచ్చావు అనుకో, లోన్ మీద వడ్డీతో కలిపి నీకు వస్తుంది. సో కాబట్టి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లోన్స్ అన్నీ కూడా అసెట్స్ అనమాట. అది స్ట్రెస్డ్ అసెట్ ఎందుకైంది? ఆ అసెట్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి, టైం టు టైం రావట్లేదు కాబట్టి. ఈ 90 డేస్ వరకు SMA 0, 1, 2 అంటాము. 90 డేస్ దాటిపోతే దాన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అనేస్తాం. ఈ స్ట్రెస్డ్ అసెట్గా మారిపోయినప్పుడు ఈ బ్యాంకులు స్ట్రగుల్ అవుతాయి. అలాగే MSMEs కూడా ఈ పే చేయలేకపోతున్న MSMEస్కి ఇచ్చిన లోన్స్ని బ్యాంకులు స్ట్రెస్డ్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాయి. అలాంటి టైంలో బ్యాంకులను ఇబ్బంది పెట్టకుండా MSMEస్కి క్రెడిట్ సపోర్ట్, MSMEస్కి ఫర్దర్ క్రెడిట్ సపోర్ట్ ఇవ్వమని గవర్నమెంట్ చెప్తోంది. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక కొత్త మెకానిజం అనేది తీసుకొస్తారంట. ఈ స్ట్రెస్ పీరియడ్లో ఉన్నప్పుడు కూడా, అంటే చూడండి, వైల్ బీయింగ్ ఇన్ ది స్పెషల్ మెన్షన్ అకౌంట్ స్టేజ్ ఫర్ రీజన్స్ బియాండ్ దేర్ కంట్రోల్, అంటే వాళ్ళ కంట్రోల్లో లేని రీజన్స్, కోవిడ్ వల్ల కావచ్చు, వేరే ఏదైనా ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల వాళ్ళు ఒకవేళ స్పెషల్ మెన్షన్ అకౌంట్ కేటగిరీలోకి చేరిపోతే అట్లాంటి MSMEస్కి క్రెడిట్ అనేది ఇంకా అవసరం ఉంటుంది టు కంటిన్యూ దేర్ బిజినెస్ అండ్ టు అవాయిడ్ గెటింగ్ ఇన్ టు NPA స్టేజ్. ఓకే, NPA కేటగిరీ కింద వెళ్ళకూడదు అంటే వాళ్ళకి ఇంకా క్రెడిట్ అవసరం అవుతుంది. సో అట్లాంటి MSMEs, స్ట్రగుల్ అవుతున్న MSMEస్కి క్రెడిట్ అవైలబిలిటీ ఇవ్వడం అనేది ఇక్కడ ఉద్దేశం. క్రెడిట్ అవైలబిలిటీ విల్ బి సపోర్టెడ్ త్రూ ఏ గ్యారంటీ ఫ్రమ్ గవర్నమెంట్ ప్రమోటెడ్ ఫండ్. ఇందాకలాగే గవర్నమెంట్ ప్రమోటెడ్ ఫండ్ ద్వారా వాళ్ళకి క్రెడిట్ గ్యారంటీ ఇస్తారు. క్రెడిట్ గ్యారంటీ గవర్నమెంట్ ఇచ్చిందనుకోండి, ఆ లోన్ ఎప్పటికీ కూడా NPA అవ్వదు. ఎందుకంటే గవర్నమెంట్ లోన్ ఒకవేళ ఈ MSME కట్టకపోయినా అది గవర్నమెంట్ కట్టేస్తుంది. సో బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ లోన్ ఫెయిల్ అవ్వదు. సో గవర్నమెంట్ లోన్ ఇచ్చి, గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి ఫర్దర్ లోన్ వచ్చేలాగా చేస్తుంది. లేకపోతే ఇప్పుడు NPA కింద మారిపోయింది అనుకోండి, బ్యాంకులు ఇంకా లోన్లు ఇవ్వడం మానేస్తాయి, ఉన్న సోషల్ స్టేట్ మీద ఫోకస్ చేస్తాయి. అందుకని వాళ్ళు ఆ స్ట్రగుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు బిజినెస్ ఆపేసే పరిస్థితులు వచ్చేస్తాయి. అలాంటి సిచ్యువేషన్ రాకుండా గవర్నమెంట్ క్రెడిట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి ఫర్దర్ లోన్స్ వచ్చేలా చేస్తుంది. అది ఎప్పుడంటే స్ట్రెస్ పీరియడ్లో వాళ్ళ చేతిలో లేని పరిస్థితులు వచ్చినప్పుడు, ఎక్స్టర్నల్ ఈవెంట్స్ వల్ల, రిసెషన్ కావచ్చు, ఇలాంటి ఈవెంట్స్ వల్ల వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నప్పుడు. నెక్స్ట్ది ఏంటంటే ముద్రా లోన్స్. ముద్రా లోన్స్ యాక్చువల్గా మీకు ఆంటర్ప్రెన్యూర్స్కి, ఎస్పెషల్లీ ఈ చిన్న MSME సెగ్మెంట్లో ఆంటర్ప్రెన్యూర్స్ని ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్ తీసుకొస్తున్న లోన్స్ ముద్రా లోన్స్. ఈ ముద్రా లోన్స్లో మనకి 3 టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. శిశు, కిషోర్, తరుణ్, 3 కేటగిరీస్లో ముద్రా లోన్స్ మనకి ఉంటాయి. శిశు, కిషోర్, తరుణ్. విన్నారా? శిశు అనేది చిన్నవి, చిన్న ఆర్గనైజేషన్స్ అప్పుడే పెడుతున్నవి. స్మాల్ లోన్స్ని మనం శిశు లోన్స్ అంటాం. స్మాల్ లోన్స్, శిశు లోన్స్. ఆ తర్వాత మనకు వచ్చేది ఏంటి? కిషోర్ తర్వాత ఉన్నది తరుణ్. ఇప్పుడు ఈ నెంబర్స్ మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. శిశువుకి వచ్చేసరికి 50, మనకి అప్ టు 50,000, అంటే 50,000 వరకు శిశు కేటగిరీ కింద లోన్స్ ఇస్తుంది గవర్నమెంట్. కిషోర్లో వచ్చేసరికి 50,000 నుంచి 5 lakhs వరకు. కిషోర్ కేటగిరీలో 50,000 నుంచి 5 lakhs వరకు ఇస్తుంది. మూడోది తరుణ్ కేటగిరీలో 5 lakhs నుంచి 10 lakhs వరకు ఇస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ 10 lakhs నుంచి 20 lakhsకి పెంచుతున్నారు. ద లిమిట్ ఆఫ్ ముద్రా లోన్స్ విల్ బి ఎన్హాన్స్డ్ ఫ్రమ్ 10 lakhs to 20 lakhs ఫర్ దోస్ ఆంటర్ప్రెన్యూర్స్ హూ హ్యావ్ అవైల్డ్ ఆర్ సక్సెస్ఫుల్లీ రీపేడ్ ప్రీవియస్ లోన్స్.
ఇంతకుముందు ఎవరైతే లోన్స్ తీసుకొని సక్సెస్ఫుల్గా పేమెంట్ చేసేసారో అట్లాంటి వాళ్ళకి తరుణ్ కేటగిరీలో 20 లక్షల వరకు కూడా లోన్స్ ఇస్తారు. ఈ 10 లక్షలను ఏం చేశారు, 20 లక్షలు చేసేసారు. ఎవరికి అంటే ఎవరైతే ఇంతకుముందు తీసుకున్న లోన్స్ పక్కాగా పేమెంట్ చేసేసారో అట్లాంటి వాళ్ళకి 10 ల్యాక్స్ది కాస్త 20 ల్యాక్స్కి పెంచడం అనేది జరిగింది. 10 ల్యాక్స్ది 20 ల్యాక్స్కి పెంచడం అనేది జరిగింది. ఇది ముద్రా లోన్స్లో వచ్చిన మార్పు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వీటి మీద మీకు బిట్స్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఎన్హాన్స్డ్ స్కోప్ ఫర్ మ్యాండేటరీ ఆన్బోర్డింగ్ ఇన్ TREDS. చాలా ఇంపార్టెంట్ ఇది. TREDS ఇది జాగ్రత్తగా వినండి. TREDS అంటే మనకి ఫుల్ ఫామ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంట్ సిస్టమ్. ట్రేడ్ రిసీవబుల్, RE అంటే రిసీవబుల్, డిస్కౌంట్ సిస్టమ్ అంటాం. చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఇది, ఒకసారి జాగ్రత్తగా వినండి. ట్రేడ్ రిసీవబుల్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు లెట్స్ సే దేర్ ఈజ్ ఏ బయర్, దేర్ ఈజ్ 1 సెకండ్. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ABC లిమిటెడ్ అని ఒక MSME ఉందనుకోండి, ఇంకోవైపు XYZ లిమిటెడ్ అని ఇంకో MSME ఉందనుకోండి. ABC లిమిటెడ్ అనేవాడు XYZ లిమిటెడ్కి గుడ్స్ సప్లై చేశాడు అనుకోండి. గుడ్స్ సప్లై చేశాడు. సో XYZ లిమిటెడ్ వాడు ABCకి ఏం చేయాలి? పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయలేదు. కాకపోతే హీ విల్ పే, XYZ లిమిటెడ్ విల్ పే ఇన్ 90 డేస్ అనుకోండి. 90 రోజుల్లో పే చేయాలనుకోండి. అప్పుడు ABC లిమిటెడ్ ఏం చేస్తాడంటే XYZ లిమిటెడ్కి ఒక ఇన్వాయిస్ పంపిస్తాడు. ఇన్వాయిస్ అంటే బిల్లు. ఈ బిల్లో 90 డేస్ తర్వాత నువ్వు నాకు పే చేయాలి, యాక్సెప్ట్ చెయ్యు అని అంటాడు. XYZ లిమిటెడ్ దానికి యాక్సెప్ట్ చేస్తాడు. ఎప్పుడైతే XYZ లిమిటెడ్ యాక్సెప్టెన్స్ ఇచ్చాడో దిస్ బిల్ విల్ బికమ్ ట్రేడ్ రిసీవబుల్. దీన్ని ట్రేడ్ రిసీవబుల్ అంటాం. ఏమంటాం? దీన్ని ట్రేడ్ రిసీవబుల్ అంటాం. లెట్సే ఈ గుడ్స్ యొక్క వాల్యూ వచ్చేసి 10 crores అనుకుందాం, 10 కోట్లు. సో ఈ ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 10 కోట్లు. అది ఇప్పుడు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తాడు? 90 డేస్ తర్వాత ఇస్తాడు. 90 రోజుల తర్వాత దీని వాల్యూ ఎంత? 10 కోట్లు. 90 రోజుల తర్వాత ఈ ఇన్వాయిస్ సబ్మిట్ చేస్తే XYZ లిమిటెడ్ వాడు 10 కోట్లు ఇస్తాడు. మరి బాగానే ఉంది కదా. దీంట్లో ఈ TREDS సిస్టమ్ ఏంటి, ఇదంతా ఏంటి అని అనుకుంటున్నారా? ట్రేడ్ రిసీవబుల్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ABC లిమిటెడ్ వాడికి 10 కోట్లు రావాలి. ఎప్పుడు వస్తాయి? 3 నెలల తర్వాత వస్తాయి. కానీ వాడికి వెంటనే కావాలి. ఈ 10 కోట్లు నాకు వెంటనే కావాలి అనుకునేటప్పుడు ABC లిమిటెడ్ ఏం చేయొచ్చు అంటే ఈ ట్రేడ్ రిసీవబుల్ ఏదైతే ఉందో దీన్ని హీ కెన్ డిస్కౌంటెడ్ తక్కువ రేటుకి తగ్గించి ఇవ్వడం. ఎందుకు సార్ తగ్గించిస్తాడు? 10 కోట్లు ఎప్పుడు వస్తాయి? 3 నెలల తర్వాత. వీడికి ఎప్పుడు కావాలి? ఇప్పుడే కావాలి. సో ఎవరైనా సరే నా దగ్గర ఈ ఇన్వాయిస్ కొనుక్కుంటే ఈ ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 10 కోట్లు. 3 నెలల తర్వాత మీకు ఇది మీరు ఈ పలానా ఈ XYZ లిమిటెడ్ సబ్మిట్ చేస్తే 10 కోట్లు వస్తాయి. కానీ నాకు ఇప్పుడు డబ్బులు కావాలి. ఎవరైనా సరే ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే ఈ 10 కోట్ల రూపాయల వర్త్ అని ఇన్వాయిస్ నేను తక్కువ రేటుకి మీకు ఇచ్చేస్తాను, తగ్గించి మీకు ఇచ్చేస్తాను అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఈ ఇన్వాయిస్ కొనడానికి ముందుకు వచ్చారనుకోండి. ABC లిమిటెడ్ వాడు లెట్స్ సే అతనికి 9 crores ఎంతకు ఇచ్చేయచ్చు. 8 crores 9 crores వాళ్ళు లెక్క వేసుకుంటారు ఎంత అయితే నాకు వర్కౌట్ అవుతుందని. 9 crores ఇచ్చేసారనుకోండి. ఇప్పుడు మధ్యలో ఈ DEF అనేవాడు వచ్చాడు, మూడోవాడు. ఈ DEF అనేవాడు వచ్చాడు. వాడు వచ్చేసి లేదా బ్యాంక్ ఏదన్నా ఒక బ్యాంకర్ వచ్చాడు. ఈ బ్యాంకర్ వచ్చేసి ABC లిమిటెడ్ దగ్గర ఇన్వాయిస్ కొనేసుకొని ఎంత? 9 crores ఇచ్చి దాన్ని XYZ లిమిటెడ్కి లిమిటెడ్కి ఇచ్చేసి 3 నెలల తర్వాత 10 కోట్లు తీసుకుంటాడు. సో ఈ 3 నెలల్లో వాడికి ₹1 లాభం. ఈ 3 నెలల్లో వాడికి ₹1 లాభం వచ్చేసినట్టే కదా. మీకు అర్థమైందా లెక్క ఏంటి అనేది? సో ఈ రకంగా వాళ్ళు బెనిఫిట్ పొందుతారు. మీరు పర్సంటేజ్ లేకండి, నేను రఫ్గా చెప్పాను. మామూలుగా అయితే 9.5 crores అలా వేసుకుంటే సరిపోతుంది.
3 నెలలకి ఒక 0.50 lakhs కలుస్తుంది. సో ఈ మధ్యలో ఈ ఫైనాన్షియర్ ఏం చేస్తాడు, వీళ్ళ దగ్గర బయ్యర్ దగ్గర ఇన్వాయిస్ తీసుకొని సెల్లర్ దగ్గర ఇన్వాయిస్ తీసుకొని అది బయ్యర్కి ఇచ్చి 90 days తర్వాత ఎన్కాష్ చేసుకుంటాడు. వీళ్ళకి ఏంటి ఉపయోగం అంటే ఆ మార్జిన్, నువ్వు 9 crores ఇస్తున్నావు 10 crores వస్తుంది, ₹1,00,00,000 నాకు వడ్డీ వస్తుంది, అది వాళ్ళకి. వీళ్ళకి ఏంటి ఉపయోగం అంటే వీడికి ఇమీడియట్గా డబ్బులు కావాలి, వచ్చేస్తాయి. ఇది దీన్నే మనం ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంట్ సిస్టమ్, డిస్కౌంట్ చేయడం అంటాం. దీన్నే TREDS అని అన్నారు, ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంట్ సిస్టమ్. ఈ సిస్టమ్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారంటే ఇండియాలో RXIL అనే ఆర్గనైజేషన్ ఆపరేట్ చేస్తుంది. ఈ RXILని ఎవరు అపాయింట్ చేశారు అంటే ఇది RBI వీళ్ళకి అప్రూవల్ ఇచ్చింది. RXIL ఏంటంటే ఇట్స్ ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ సిడ్బీ. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ సిడ్బీ కలిపి ఒక జాయింట్ వెంచర్ ఫామ్ చేశారు. ఆ జాయింట్ వెంచర్ పేరే RXIL. ఈ RXIL అనేది MSMEస్కి ఈ TREDS సిస్టమ్ ఆపరేట్ చేస్తుంది. MSMEస్కి TREDS సిస్టమ్ అనేది ఆపరేట్ చేస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్న పనులన్నీ కూడా ఎవరు చేస్తారంటే ఈ RXIL చేసి పెడుతుంది. RXIL చేసి పెడుతుంది అనమాట. మీకు అర్థమైందా? ఇందాక మీకు ఏం చెప్పాను, మీకు బయ్యర్కి సెల్లర్కి మధ్యలో ఈ RXIL అనేది ఉంటుంది. బయ్యర్కి సెల్లర్కి ఫైనాన్షియర్కి మధ్యలో RXIL ఉండి ఈ మొత్తం ఇందాక మన మెకానిజం అంతా కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. అయితే ఇప్పుడు న్యూస్లోకి వద్దాం. ఇందులో ఏం చెప్పారో చూడండి ఒకసారి. ఫర్ ఫెసిలిటేటింగ్ MSMEs టు అన్లాక్ దేర్ వర్కింగ్ క్యాపిటల్, అంటే వాళ్ళకి ఎలాగా, బై కన్వర్టింగ్ దేర్ ట్రేడ్ రిసీవబుల్స్ ఇంటూ క్యాష్. 3 నెలల తర్వాత రాబోతుందాన్ని మనం ట్రేడ్ రిసీవబుల్ అంటాం. రిసీవబుల్ రాబోయేది, దాన్ని క్యాష్ కింద మార్చేయడం. ఎలా మార్చేస్తారు? ఇందాక చెప్పిన డిస్కౌంటింగ్ సిస్టమ్ ద్వారా. సో దీనికోసం ఆల్రెడీ TREDS ఆల్రెడీ ఉంది, కొత్తగా బడ్జెట్లో వచ్చిందేం కాదు, ఇట్ ఇస్ ఆల్రెడీ దేర్. అయితే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఐ ప్రపోజ్ టు రెడ్యూస్, ఐ అంటే ఎవరు, ఫినాన్స్ మినిస్టర్, ఎగ్జాక్ట్ స్పీచ్ ఇది, రెడ్యూస్ ది టర్న్ ఓవర్ థ్రెషోల్డ్ ఆఫ్ బయర్స్ ఫర్ మ్యాండేటరీ ఆన్బోర్డింగ్ ఆన్ ద TREDS ప్లాట్ఫామ్ ఫ్రమ్ 500 crores to 250 crores. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ సెల్లర్ ఉన్నాడు, ఇక్కడ బయ్యర్ ఉన్నాడు, ఓకే, మధ్యలో ఫైనాన్షియర్ ఉన్నాడు. ఇదంతా ఆపరేట్ చేయడానికి RXIL ప్లాట్ఫామ్ ఉంది. ఈ RXIL అనేది ఎలక్ట్రానిక్ ప్లాట్ఫాము. ఇట్ ఈస్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ సిడ్బీ అండ్ ఇంకోటి ఏం చెప్పానమ్మా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది జాయింట్ వెంచర్ కదా, అర్థమైంది కదా. ఇందాక ఏం చెప్పాను మీకు, సెల్లర్ బయ్యర్కి గుడ్స్ సప్లై చేస్తాడు, బయ్యర్ సెల్లర్కి డబ్బులు ఇవ్వాలి, ఇమీడియట్గా ఇవ్వకుండా క్రెడిట్ రూపంలో తీసుకున్నాడు, 3 నెలల తర్వాత ఇవ్వాలి. దాన్ని ఇన్వాయిస్గా మార్చి సెల్లర్ ఆ ఇన్వాయిస్ని ఫైనాన్షియర్కి అమ్మేస్తాడు. ఫైనాన్షియర్ 3 నెలల తర్వాత బయ్యర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకుంటాడు. అయితే ఈ సిస్టంలో ఆన్బోర్డ్ అవ్వాలంటే బయ్యర్కి మినిమం 500 crores టర్న్ ఓవర్ ఉండాలి. 500 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ RXIL సిస్టంలో ఆన్బోర్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే బడ్జెట్లో దీన్ని 250 crores తగ్గించింది. అంటే 250 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీస్ కూడా ఈ ప్లాట్ఫామ్లోకి రావచ్చు, బయ్యర్గా ఈ TREDS ప్లాట్ఫామ్లోకి రావచ్చు. అర్థమైందా? ఇప్పటి వరకు 500 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళే ఉండాలి, ఇప్పుడు 250 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. అంటే ఏమవుతుంది, ఈ ప్లాట్ఫామ్లోకి వచ్చే నెంబర్ ఆఫ్ కంపెనీస్ పెరుగుతాయి, అది పాయింట్. సో దీనివల్ల 22 సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్, 7,000 మోర్ కంపెనీస్ కూడా మనకి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్లోకి వస్తాయి. అలా ఎక్కువ మంది రావడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఈ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎక్కువ మంది బయ్యర్స్ ఉన్నారనుకోండి, అంటే ఇంకా ఎక్కువ ట్రేడ్ రిసీవబుల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక MSME, 500 కోట్ల పైన టర్న్ ఓవర్ అన్న కంపెనీకి నేను గుడ్స్ సప్లై చేశాను, వాళ్ళు 3 నెలల తర్వాత ఇస్తారు, అప్పుడు నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ ఇన్వాయిస్ నేను ఇమీడియట్గా ఫైనాన్షియర్కి అమ్మేస్తాను, డబ్బులు వచ్చేస్తాయి నాకు. అలా కాకుండా 300 కోట్ల టర్న్ ఓవర్ అన్న కంపెనీకి నేను అమ్మాను అనుకోండి, వాళ్ళు కూడా అప్పుడు కూడా ఇన్వాయిస్ వస్తుంది, కానీ ఆ ఇన్వాయిస్ నేను ఫైనాన్షియర్కి ఇద్దామంటే అవ్వదు. ఎందుకు? ఆ 300 కోట్లోడు ఈ ప్లాట్ఫామ్లో లేడు, 300 కోట్ల టర్న్ ఓవర్ అన్న కంపెనీ ఈ ప్లాట్ఫామ్లో లేదు. సో కాబట్టి ఆ ట్రేడ్ రిసీవబుల్ని నేను క్యాష్ కింద మార్చలేను. ఇప్పుడు మార్చొచ్చా? ఎస్, ఎందుకంటే 250 కోట్లకి థ్రెషోల్డ్ గవర్నమెంట్ తగ్గించింది కాబట్టి 250 కోట్ల పైన టర్న్ ఓవర్ అనే ఏ కంపెనీకి నువ్వు గుడ్స్ సప్లై చేసినా ఆ ఇన్వాయిస్ని నువ్వు ఈ ప్లాట్ఫామ్ ద్వారా డిస్కౌంట్ చేసుకోవచ్చు, ఇమీడియట్గా క్యాష్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్
దిస్ స్టెప్. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా పైన బట్టి కొడితే అర్థమయ్యేవి కాదు. సో డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలి. సో ఇంత మంచి నాలెడ్జ్ మీరు ఆ బ్యాక్గ్రౌండ్తో సహా నేర్చుకుంటేనే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, సిడ్బీ బ్రాంచెస్ ఇన్ ఎంఎస్ఎంఈ క్లస్టర్స్. ఎంఎస్ఎంఈస్ ఎక్కువగా క్లస్టర్స్గా ఉన్న ప్లేసెస్లో సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ బ్రాంచెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయబోతున్నారు. సో కొత్త బ్రాంచెస్ సిడ్బీ ఓపెన్ చేస్తుంది టు ఎక్స్పాండ్ ఇట్స్ రీచ్ టు సర్వ్ ఆల్ మేజర్ ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ విత్ ఇన్ 3 years. 3 ఏళ్లలో, ఓకే, 3 ఏళ్లలో మనకి ఎంఎస్ఎంఈ క్లస్టర్స్, అన్ని ఎంఎస్ఎంఈ క్లస్టర్స్కి రీచ్ అయ్యేలాగా ఇంకా కొత్త బ్రాంచెస్ సిడ్బీ ఓపెన్ చేస్తుంది. అండ్ డైరెక్ట్ క్రెడిట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. 24 కొత్త బ్రాంచెస్ ఈ సంవత్సరం ఓపెన్ చేయబోతున్నారంట. సో దీనివల్ల 242 మేజర్ క్లస్టర్స్లో 168 క్లస్టర్స్కి మనం సర్వీస్ అందించినట్టు ఉంటుంది. 242 ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ ఉన్నాయి, వాటిల్లో 168 క్లస్టర్స్కి సర్వీస్ అందించినట్టు అవుతుంది. దీనివల్ల అంటే ఎక్కువ మందికి క్రెడిట్ అందుబాటులోకి వస్తుంది. అలాగే ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఫర్ ఫుడ్ ఇర్రేడియేషన్ క్వాలిటీ అండ్ సేఫ్టీ టెస్టింగ్. ఫుడ్ ఇర్రేడియేషన్ అంటే మీకు ఫుడ్ ఉంటుంది చూడండి, మనకి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఈ ఫుడ్ యొక్క షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం, అంటే వాటిని ప్యాకేజ్ చేసినప్పుడు ప్యాకేజ్ చేస్తారు కదా, వాటి యొక్క అది పాడవకుండా ఉండడం కోసం రేడియేషన్ వాడతారు కొన్నిసార్లు, దాన్ని ఫుడ్ ఇర్రేడియేషన్ అంటాం. అలాగే ఫుడ్ క్వాలిటీ సేఫ్టీ టెస్ట్ చేయడానికి కూడా ల్యాబ్స్ అవసరం. అలాంటి ఫుడ్ క్వాలిటీ సేఫ్టీ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ మరియు ఇర్రేడియేషన్ యూనిట్స్ ఎవరైనా బిల్డ్ చేయాలి అనుకుంటే అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది అందిస్తుంది. 50 మల్టీ ఫుడ్ ఇర్రేడియేషన్ యూనిట్స్, అలాగే 100 ఫుడ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ టెస్టింగ్ ల్యాబ్స్ విత్ NABL అక్రెడిటేషన్. NABL అంటే మనకి ఈ టెస్టింగ్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ అంటాం. సో వీళ్ళ యొక్క అక్రెడిటేషన్తో ఎవరైనా సరే ల్యాబ్స్ ఓపెన్ చేయాలనుకున్నా లేదా ఇలా ఫుడ్ ఇర్రేడియేషన్ యూనిట్స్ ఏర్పాటు చేయాలనుకున్నా గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అందిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ అందిస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది ఎందుకు దీని మీద ఫోకస్ చేస్తుంది. మీరు రీసెంట్గా చూసుంటారు, ఎవరెస్ట్ మసాలా, ఇలా డిఫరెంట్ మసాలా కంపెనీస్ యొక్క ప్రొడక్ట్స్ని విదేశాలు సింగపూరు, హాంకాంగ్ వీళ్ళు రిజెక్ట్ చేశారు సేఫ్టీ కారణాలు చెప్పి. అది మన టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఎలా తప్పించుకుంటే మన భారతదేశంలో ఎనఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎనఫ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ లేకపోవడం వల్ల ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. మేబీ అందుకోసమే గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేస్తుంది అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పాయింట్ చూస్తే ఈ-కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్స్ టు ఎనేబుల్ MSMEs and traditional artisans to sell their products in international markets. E-commerce export hubs will be set up in public-private partnership model. These hubs, under a seamless regulatory and logistic framework, will facilitate trade and export-related services under one roof. దీని అర్థం ఏంటంటే మనకి MSMEs మరియు ట్రెడిషనల్ ఆర్టిసన్స్ అంటే ఎవరు, క్రాఫ్ట్స్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మేలాగా ఆన్లైన్ ద్వారా ఈ-కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్స్ని బిల్డ్ చేస్తారంట. ఆన్లైన్లో అమ్ముతారు, కానీ వేర్ హౌస్ మెయింటైన్ చేయడం, గోడౌన్స్ మెయింటైన్ చేయడం, సేఫ్టీ, వాళ్ళు ఇంటర్నేషనల్గా అనేసరికి ప్యాకింగ్, ఇలాంటివన్నీ ప్రాపర్గా సిస్టమేటిక్గా జరగడం కోసం అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇలా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో, అంటే గవర్నమెంట్ కొంత వీళ్ళు కొంత ఫండ్స్ పెట్టి అలాంటివి బిల్డ్ చేయబోతున్నారు. ఈ హబ్స్ అనేవి రెగ్యులేటరీ సీమ్లెస్ లాజిస్టిక్ ఫ్రేమ్వర్క్ అంటే అర్థం ఏంటంటే గవర్నమెంట్ ఏమైనా ఈ ఎక్స్పోర్ట్స్ కావాల్సిన అప్రూవల్స్ అన్నిటికీ అవసరమైన కండిషన్స్ అన్నీ కూడా అక్కడ ఫుల్ఫిల్ అయ్యేలాగా చేస్తారు. ఎక్స్పోర్ట్స్ ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి, రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి, అవన్నీ కూడా వాటికి సింక్ చేసుకుంటూ ఈ హబ్స్ బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేయడం వల్ల ట్రేడ్, ఎక్స్పోర్ట్ అనేవి మనకి బాగా పెరుగుతాయి. అవి ఒక రూఫ్ కిందకి వచ్చినట్టు చాలా హెల్ప్ అవుతుంది మనకి. ట్రేడ్ అండ్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ సర్వీస్ అన్నీ కూడా ఒకే దగ్గర జరిగేటట్టు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట అని కాకుండా డిఫరెంట్ MSMEs, డిఫరెంట్ ఆర్టిసన్స్ అందరూ కూడా ఒకే చోట వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకోగలుగుతారు. మీకు అర్థమవుతుంది. ఎక్స్పోర్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ నుంచి 4-5 అప్రూవల్స్ రావాలనుకోండి, వాటికి అవసరమైనవన్నీ అక్కడే ఉంటాయి, ప్యాకింగ్ చేయాల్సినవన్నీ అక్కడే ఉంటాయి, వేర్ హౌస్, గోడౌన్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. అందరూ ఒకే దగ్గర వాటిని యూజ్ చేసుకునేలాగా చేస్తారు. దీనివల్ల ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంకా పెరగడానికి అనేది అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడమ్మా, మెజర్స్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ని ప్రమోట్ చేయడానికి, అంటే ఇంకా గ్రో అవడం కోసం గవర్నమెంట్ ఏ మెజర్స్ తీసుకుంటుంది, ఏ చర్యలు తీసుకుంటుంది అనేది ఇక్కడ చెప్పారు. ఇంటర్న్షిప్ ఇన్ టాప్ కంపెనీస్ ఇస్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో ప్రయారిటీ 2లో చెప్పేశాను. ప్రయారిటీ 2లో స్కీమ్ 5 కింద మనం ఆల్రెడీ కవర్ చేసాము.
మీరు ఒకసారి చెక్ చేసేసుకోండి, ఇది ఆల్రెడీ కవర్ చేసేసాను నేను. టాప్ 500 కంపెనీస్లో ఇంటర్న్షిప్ కోసం గవర్నమెంట్ స్కీమ్ పెట్టిందని. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ పార్క్, చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ విల్ ఫెసిలిటేట్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రెడీ ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్. ఇండస్ట్రియల్ పార్క్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కంపెనీ ఒక ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నావు. ఫ్యాక్టరీ పెట్టాలి అనుకున్నప్పుడు నీకు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఎటువంటి ఇన్ఫ్రా కావాలంటే నీకు సరైన పవర్ కనెక్షన్స్, వాటర్ కనెక్షను, రోడ్ కనెక్టివిటీ అన్నీ కావాలి. నీకు ఇండస్ట్రీ పెట్టడానికి ఏమేమి కావాలో అన్ని ఫెసిలిటీస్తో ఉన్న ఏరియాని మనం ఇండస్ట్రియల్ పార్క్ అంటాం. అందుకే ప్లగ్ అండ్ ప్లే, నువ్వు డైరెక్ట్గా రా, ఫెసిలిటీస్ యూజ్ చేసుకో, స్టార్ట్ యువర్ బిజినెస్. అంటే మీకు బిజినెస్ పెట్టడానికి అయ్యో నేను పెడదాం అనుకున్నాను, అక్కడ పవర్ లేదు, వాటర్ లేదు, సరైన కనెక్టివిటీ, ఇలాంటివి ఏమి ఉండవు. అక్కడ నీకు ఏం కావాలో అన్నీ ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ రెడీ అన్నాం, నువ్వు వచ్చి నీ ఎక్విప్మెంట్, నీ మెషినరీ కొనుక్కోవడం, సెటప్ చేయడం, పని మొదలెట్టేసుకోవడం, అట్లాంటి వాటిని మనం ఇండస్ట్రియల్ పార్క్స్ అంటాము. అలాంటివి ఒక 100 cities దగ్గరలో పెట్టబోతున్నారు ఇన్ పార్ట్నర్షిప్ విత్ స్టేట్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్. ఓకేనా, ప్రైవేట్ సెక్టారు స్టేట్స్ యొక్క సహకారంతో కనీసం 100 cities దగ్గరలో ఇట్లాంటి ఇండస్ట్రియల్ పార్క్స్ గవర్నమెంట్ బిల్డ్ చేస్తుంది. దానివల్ల ఇంకా ఇండస్ట్రియలైజేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 12 ఇండస్ట్రియల్ పార్క్స్ అండర్ నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్, ఈ ప్రోగ్రామ్ కింద ఇంకొక 12 ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా శాంక్షన్ అయ్యాయి అని చెప్తున్నారు. తర్వాత రెంటల్ హౌసింగ్ అన్నాం. రెంటల్ హౌసింగ్ విత్ డార్మిటరీ టైప్ అకామిడేషన్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ విల్ బి ఫెసిలిటేటెడ్ ఇన్ పీపీపీ మోడ్ విత్ VGF సపోర్ట్ అండ్ కమిట్మెంట్ ఫ్రమ్ యాంకర్ ఇండస్ట్రీస్. చూడండి, రెంటల్ హౌసింగ్ అంటే ఏంటి? ఇండస్ట్రియల్ వర్కర్స్ జనరల్గా ఇండస్ట్రీస్ ఊరు చివర ఉంటాయి, వీళ్ళు ఊరు నుంచి అక్కడ వరకు రావడానికి స్ట్రగుల్ అవుతారు, ఇబ్బంది అవుతుంది. అలాంటి ఇండస్ట్రియల్ వర్కర్స్కి అక్కడే డార్మిటరీస్, మనకి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో డార్మిటరీస్ ఉంటాయి కదా, ఆ టైప్లో రెంటల్ హౌసింగ్ బిల్డ్ చేయడం కోసం గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అయితే గవర్నమెంట్ ఓన్ ఫండ్స్తో చేస్తుంది అంటే చెయ్యదు, పీపీపీ మోడ్లో చేస్తుంది. అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. అంటే ప్రైవేట్ కంపెనీస్ ఎవరు సపోర్ట్ చేస్తారంటే యాంకర్ ఇండస్ట్రీస్. యాంకర్ ఇండస్ట్రీస్ అంటే అక్కడ మేజర్ ఒక ఏరియాలో ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ టెక్స్టైల్స్ తీసుకోండి, మనకి తమిళనాడులో ఈ కోయంబత్తూరు, తిరుపూరు వినుంటారు, తిరుపూరు కాటన్స్, తిరుపూరు టెక్స్టైల్స్ అని వింటుంటారు ఎక్కువ. ఆ తిరుపూర్ క్లస్టర్లో ఎక్కువగా టెక్స్టైల్స్ ఉంటాయి. అక్కడ మెయిన్ కంపెనీ ఏది, ఈ టెక్స్టైల్ కంపెనీస్లో నెంబర్ 1 కంపెనీ ఏది, అది మనకి యాంకర్ ఇండస్ట్రీ అవుతుంది. అట్లాంటి వాళ్ళ సపోర్ట్తో మెయిన్ వాళ్ళ కమిట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళ కొంత ఫండ్స్ ఇవ్వాలి. వాళ్ళ ఫండ్స్, గవర్నమెంట్ ఫండ్స్తో పాటు ఇలాంటి డార్మిటరీస్ బిల్డ్ చేస్తాము. దానివల్ల దూరం నుంచి ఎవరైనా అక్కడికి వచ్చినా సరే వర్కర్స్ అక్కడే ఉండి పని చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇక్కడ VGF సపోర్ట్ ఉన్నారు. VGF అంటే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మాయి. మీకు ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అని చెప్పి ఇండియన్ ఎకానమీలో నేను చెప్పాను, నా క్లాసెస్ విన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మోడల్స్లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి మనం చదువుకున్నాం. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ అనేది గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సొసైటీకి నెససరీ బట్ ఫైనాన్షియల్లీ అన్వయబుల్ అంటే ప్రాక్టికల్ కాదు, వర్కౌట్ అవ్వదు అని అర్థం. దీని మీద డబ్బులు పెట్టుబడి పెడితే మనకి అనుకున్న రిటర్న్స్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ పీపీపీ అంటే అర్థం ఏంటి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే కొంత గవర్నమెంట్, కొంత ప్రైవేట్ కంపెనీస్ కలిపి పెట్టాలి. ప్రైవేట్ కంపెనీ వాడు ఎలా ఆలోచిస్తాడు? నేను 10 కోట్లు పెట్టాను అనుకో, నాకు సంవత్సరం అయ్యేసరికి ఒక 12 కోట్లు లేదా 2 కోట్లు కలిసి వచ్చింది అనుకో, 10 కోట్లు పెట్టాను, 2 కోట్లు వచ్చింది, నాకు వర్కౌట్ అయింది అనుకుంటాడు. ఎందుకంటే వాడికి 20% వచ్చినట్టు కదా. అలా కాకుండా వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, నేను ఎంత పెట్టినా సరే నాకు అసలు వచ్చేదేం లేదు, నేను 10 కోట్లు పెడుతున్నాను, నాకేమో 50 లక్షలే వస్తుంది అనుకోండి, నాకు వర్కౌట్ అవ్వదు. నాకు వర్కౌట్ అవ్వనప్పుడు నేను పెట్టను అనుకుంటాడు. అంటే ఫర్ హిమ్ ఇట్ ఈస్ నాట్ వయబుల్. వయబుల్ అంటే వర్కౌట్ అవ్వదు అని అర్థం, నేను పెట్టిన దానికి తగ్గట్టుగా రావట్లేదని. అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, అదే 5 కోట్లు పెడితే 50 లక్షలు వచ్చింది అనుకో, దానికి వర్కౌట్ అవుతుంది. సో ఈ ప్రైవేట్ వాడు 5 కోట్లు పెట్టడానికి సిద్ధం, 50 లక్షలు వస్తుంది కాబట్టి, కానీ 10 కోట్లు పెట్టడానికి సిద్ధం కాదు. సో గ్యాప్ ఎంత? 5 కోట్లు. ఆ 5 కోట్లు గవర్నమెంట్ ఇస్తుంది యాజ్ గ్రాంట్. మీకు అర్థమవుతుందా? ప్రైవేట్ కంపెనీ వాడు ఎంత పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడో, అంతకంటే ఎక్కువ పెడితే నాకు వర్కౌట్ అవ్వదు అనుకుంటాడో అంతవరకు వాడు పెడతాడు. ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని గవర్నమెంట్ ఇస్తుంది. దాన్నే వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం. సో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా గవర్నమెంట్ గ్రాంట్స్ ఇచ్చి ఇలాంటి రెంటల్ హౌసింగ్ని ఎంకరేజ్ చేయబోతుంది. అలాగే షిప్పింగ్ ఇండస్ట్రీ తీసుకుంటే, షిప్పింగ్ ఇండస్ట్రీలో కూడా రిఫార్మ్స్ తీసుకొస్తారంట. తీసుకొచ్చి
దాన్ని ఇండియన్ షిప్పింగ్ ఇండస్ట్రీస్ని ఇంప్రూవ్ చేసి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. క్రిటికల్ మినరల్ మిషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కువగా మనకి న్యూస్లో వస్తుంది ఎప్పటికప్పుడు. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి. క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటంటే మనకి 2 క్యారెక్టరిస్టిక్స్ ఫుల్ఫిల్ అయితే వాటిని క్రిటికల్ మినరల్స్ అంటాం. ఏంటి ఆ 2 అంటే, మొదటిది ఈ పర్టిక్యులర్ మినరల్ ఏదైతే ఉందో అది మోడర్న్ టెక్నాలజీస్లో కావచ్చు, నేషనల్ సెక్యూరిటీ పరంగా తీసుకోవచ్చు, లేదా మన ఎకానమీకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంతా కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త కొత్త చిప్స్ ఇవన్నీ వస్తున్నాయి. మరి చిప్స్లో ఉపయోగించే మినరల్స్ కావచ్చు, ఇలాంటివి క్రిటికల్ మినరల్స్ అయిపోతాయి. ఇది మొదటి ఆస్పెక్ట్ అంటే మోడర్న్ టెక్నాలజీస్లో వాడేవి ఒకటి. రెండవది ఏంటి అంటే దీని సప్లై చైన్ కుడ్ బి డిస్రప్టెడ్. అంటే ఇవి ఎప్పుడు అందుబాటులో ఉంటాయని గ్యారంటీగా చెప్పలేము. కొన్నిసార్లు ఇవి అందుబాటులో లేని పరిస్థితి కూడా రావచ్చు. ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఇది మనకు అందుబాటులో లేకుండా అయిపోయే సిచ్యువేషన్ వస్తుంది. అలా అనుకున్న వాటిని గవర్నమెంట్ క్రిటికల్ మినరల్స్ అంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఒక 30 క్రిటికల్ మినరల్స్ని ఐడెంటిఫై చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలియం, జర్మేనియం, గ్రాఫైట్, కోబాల్ట్, యాంటీమోనీ, ఇట్లాంటివన్నీ, నికెల్, ఇలాంటివి ఒక 30 ఉన్నాయి. 30 క్రిటికల్ మినరల్స్ని ప్రస్తుతానికి గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. పర్మనెంట్గా ఇదే ఉండిపోతుంది అనుకోకండి. క్రిటికల్ మినరల్స్ని మళ్ళీ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది. అంటే మనకి కంటిన్యూస్ సప్లై ఉంటుంది, అందుబాటులో ఉంటాయంటే క్రిటికల్ మినరల్ కాదు, ఇంకా మనకు దొరికేస్తుంది కదా, ఇబ్బంది లేదు. నీడ్ ఉండాలి, సప్లై చైన్ డిస్రప్ట్ అయ్యే అవకాశం ఉండాలి, అప్పుడు క్రిటికల్ మినరల్ అవుతుంది. సో వీటి కోసం గవర్నమెంట్ ఒక కొత్త మిషన్ తీసుకొస్తుంది, క్రిటికల్ మినరల్ మిషన్. డొమెస్టిక్ ప్రొడక్షన్, రీసైక్లింగ్ ఆఫ్ క్రిటికల్ మినరల్. అంటే డొమెస్టిక్గానే వాటిని ప్రొడ్యూస్ చేయడానికి, పాతవి రీసైకిల్ చేయడం కోసం వీఆర్ గోయింగ్ టు సెటప్ ఏ క్రిటికల్ మినరల్ మిషన్ అని చెప్తున్నారు. అలాగే ఓవర్సీస్ ఎక్విజిషన్ ఆఫ్ క్రిటికల్ మినరల్ అసెట్స్. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వివిధ దేశాలకు వెళ్ళి మన వాళ్ళని పంపించి ఆ దేశాలతో MOU సైన్ చేసుకుంటుంది. అంటే మీ దేశంలో పలానా మినరల్ అందుబాటులో ఉంది, మేము ఎక్స్ప్లోర్ చేసుకుంటాము, మేము ఎక్స్ప్లోర్ చేసి మేము తవ్వుకుంటాము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆ కంట్రీలతో మాట్లాడుకుంటుంది ఇండియా. సో వాళ్ళకి డబ్బులు ఏదో పే చేసేసి అక్కడ క్రిటికల్ మినరల్స్ మనకు కావాల్సిన దొరికితే వాటిని తెచ్చేసుకుంటారు. ఓకే, సో దీని మ్యాండేట్ ఏంటంటే టెక్నాలజీ డెవలప్మెంట్, వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్, ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రేమ్వర్క్. అంటే ఎవరైతే వీటిని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాట్ ఈస్ దట్ దే ఆర్ సపోజ్ టు డూ, ప్రొడక్షన్తో పాటు ఎక్స్ట్రా ఏం చేయాలి అనేది కూడా ఆ ఫ్రేమ్వర్క్ బిల్డ్ చేయడము, అండ్ సూటబుల్ ఫినాన్సింగ్ మెకానిజం. ఇవన్నీ కూడా ఈ మిషన్లో భాగం. ఫినాన్సింగ్ అంటే ఫండ్స్, ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళకి ఫండ్స్ ఏంటి, ఎంత ఇవ్వాలి, అంటే ఫండింగ్ సపోర్ట్ ఎలా చేస్తామనేది. అలాగే ఆఫ్ షోర్ మైనింగ్ ఆఫ్ మినరల్స్ అంటాం. ఆఫ్ షోర్ మైనింగ్ అంటే ఓషన్ ఫ్లోర్, సముద్ర గర్భం అంటాం చూడండి, సీ ఫ్లోర్ లేదా ఓషన్ ఫ్లోర్లో కూడా మనకు కావాల్సిన క్రిటికల్ మినరల్స్ ఉన్నాయని చెప్పి కనిపెట్టారు. వాటిని అక్కడి నుంచి మైన్ చేయడం, దానికోసం కూడా కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఆల్రెడీ ఎక్స్ప్లోరేషన్ ఎక్కడైతే చేశారో, ఎక్కడున్నాయని కనిపెట్టారో అలాంటి చోట కొన్ని ఆఫ్ షోర్ బ్లాక్స్ని ఐడెంటిఫై చేసి వాటిని ఆక్షన్ చేయబోతున్నారు. అంటే ఇది మీరు మైన్ చేసుకోండి అని చెప్పి ఆక్షన్ చేయడం, అది కూడా చేయబోతున్నారు. నెక్స్ట్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్లికేషన్స్. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా అంటే ఏంటి? పబ్లిక్ ఇన్ఫ్రా మీకు చాలాసార్లు చెప్తున్నాను. ఫిజికల్ అంటే మనకి రోడ్లు, పవర్ లైన్స్, ఇవన్నీ ఫిజికల్ అవుతాయి. డిజిటల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా? డిజిటల్ అంటే మనకి ప్రభుత్వం వైఫై ఇస్తుంది అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా సరే, అది డిజిటల్ పబ్లిక్ అవుతుంది. UPI నెట్వర్క్, మనకి ఈరోజు మనం వాడుతున్న ఫోన్పే, గూగుల్ పే వెనకాల ఉన్న UPI నెట్వర్క్ అనేది ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిజిటల్ పబ్లిక్ నెట్వర్క్. ఆధార్ EKYC జరుగుతుంది, డిజిటల్ పబ్లిక్ నెట్వర్క్. పబ్లిక్ అనే పదం ఎందుకు వాడుతున్నామంటే అందరికీ ఉపయోగపడేది, ఇన్ఫ్రా, పబ్లిక్ ఇన్ఫ్రా. డిజిటల్ కాబట్టి, ఆన్లైన్ కాబట్టి డిజిటల్. ఇంకా అలాంటివి బిల్డ్ చేయబోతున్నారంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి, ప్రైవేట్ సెక్టర్ అంటే ఇందాక నేను చెప్పినవే కాకుండా క్రెడిట్, ఆన్లైన్లో లోన్ తీసుకునే ఏరియాలో కావచ్చు, కామర్స్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషను, హెల్త్, లా అండ్ జస్టిస్, లాజిస్టిక్స్, MSME, సర్వీస్ డెలివరీ, అర్బన్ గవర్నెన్స్, అన్ని ఆస్పెక్ట్స్లో కూడా గవర్నమెంట్ విల్ కమ్అట్ విత్ లాట్ ఆఫ్ యాప్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక యాప్తో వచ్చిందనుకోండి, అది కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాయే. ఫిజికల్గా కాకుండా డిజిటల్గా ఉన్న ప్రతిదీ కూడా ప్రజలందరికీ ఉపయోగపడి కోవిన్ యాప్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో తీసుకొచ్చారు, అది కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా కింద మనం చెప్పొచ్చు. ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ప్రభుత్వం తీసుకొచ్చే ఎనీ ఆన్లైన్ థింగ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా కింద కేటగరైజ్ చేయొచ్చు. ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఫర్ IBC ఎకోసిస్టమ్. IBC అంటే ఏంటి? ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ కోడ్.
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ దేనికి? ఇప్పుడు ఎవరైనా సరే బ్యాంకులు దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టారనుకోండి, అలాంటి వాళ్ళ దగ్గర వసూలు చేయడానికి బ్యాంకులకు కావచ్చు, ఈ ఫైనాన్షియర్స్ ఎవరైతే క్రెడిటర్స్ ఉన్నారో, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి అప్పులు ఎగ్గొట్టిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి ఉన్న మెకానిజం ఐబీసీ. ఇప్పుడు మీరు గమనిస్తే రీసెంట్గా మన బైజూస్ ఉంది కదా, ఈ బైజూస్ మీద బీసీసీఐకి బైజూస్ 150 కోట్లు పెండింగ్ ఇవ్వట్లేదు. అందుకు బీసీసీఐ ఏం చేసిందంటే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ దగ్గరికి వెళ్ళింది, బైజూస్ మీద కేసు వేసింది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కింద. సో దీని కింద మనకి అప్పనే కాదు, డబ్బులు తీసుకొని ఇవ్వకపోవడమే కాదు, మన దగ్గర సర్వీసెస్ లేదా బ్రాండ్ ప్రమోషన్ అని చెప్పేసి సర్వీసెస్ వాడేసుకొని డబ్బులు ఇవ్వకపోవడం కావచ్చు, ఏదైనా సరే మనకు అప్పు ఉన్నట్టే కదా. అలాంటి వాళ్ళందరినీ కూడా కోర్టుకు లాగడానికి ఐబీసీ పనికొస్తుంది. అయితే ఈ ఐబీసీలో కన్సిస్టెన్సీ అచీవ్ చేయడానికి, టైమ్లీ ప్రాసెసింగ్ లేట్ అవ్వకుండా ఫాస్ట్గా అయ్యేందుకు, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం కోసం, ప్రజెంట్ వస్తున్న అవుట్కమ్స్ ఇంకా బెటర్ చేయడం కోసం ఒక ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఉన్న అవుట్కమ్కి ఇంకా బెటర్ చేయాలి, ఇంకా బెటర్గా రిజల్ట్స్ తెప్పించేందుకు ఒక ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ తీసుకొస్తున్నారు. వాలంటరీ క్లోజర్ ఆఫ్ ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటాం. మనకి ఫస్ట్ సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఒక్కడే రన్ చేసుకుంటున్నాడు, అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీఎక్స్ క్లాస్ లాగా. రెండోది పార్ట్నర్షిప్ అంటాం, తర్వాత లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్, ఆ తర్వాత కంపెనీ అంటాం. ఇలా 4 కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. ఇందులో సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్కి సంబంధించిన కేసులు అన్నీ కూడా మనకి డెట్ రికవరీ ట్రైబ్యునల్కి వెళ్తాయి. ఎల్ఎల్పి మరియు కంపెనీకి సంబంధించిన కేసులన్నీ కూడా ఎన్సీఎల్టీకి వెళ్తాయి, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కి వెళ్తాయి. కేసులు అంటే ఏంటి? వాళ్ళు పేమెంట్లు చేయకపోయినా వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే వీళ్ళకి అప్పిస్తే బ్యాంక్ ఎన్సీఎల్టీకి వస్తుంది, వీళ్ళకి అప్పిస్తే బ్యాంక్ డిఆర్టీకి వస్తుంది. ఇందులో ఈ ఎల్ఎల్పీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సరిగ్గా రన్ చేయలేకపోతున్నారు, క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు కంపెనీ క్లోజ్ చేయడం కూడా మన ఇష్టం కాదు, ప్రొసీజర్ ఉండాలి, ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. దానికోసం గవర్నమెంట్ సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ యాక్సలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ సిపేస్ అని ఒకటి తీసుకొచ్చింది. సిపేస్ అని ఆల్రెడీ ఒకటి తీసుకొచ్చింది. అంటే నువ్వు కంపెనీ నుంచి కంపెనీ మూసేయాలనుకుంటే దీని ద్వారా వీళ్ళు చెప్పిన ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి. ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ ఫర్ వాలంటరీ క్లోజర్ ఆఫ్ ఎల్ఎల్పీస్ టు రెడ్యూస్ ది క్లోజర్ టైం. వాలంటరీ అంటే అర్థం ఏంటి? అంటే నువ్వు డబ్బులు పే చేయలేక ఆ కారణంగా క్లోజ్ చేయడం కాదు, నువ్వు ఎవరికి అప్పు లేవు కానీ నేను రన్ చేయను, ఇంకా నా వల్ల కాదు, నేను క్లోజ్ చేస్తాను అని అనుకుంటున్నావు, అలాంటి దాన్ని వాలంటరీ క్లోజర్ అంటాం. ఓకే, వాలంటరీ క్లోజర్ని ఎక్స్టెండెడ్ ఫర్ అలాంటివి చేయడం కోసం ఈ ప్రొసీజర్ని ఈ సిపేస్ యొక్క సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. ఇఫ్ సంబడి వాంట్స్ టు క్లోజ్ హిజ్ ఆర్గనైజేషన్ హీ కెన్ యూజ్ ది సర్వీసెస్ ఆఫ్ సిపేస్. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ చెప్పాను కదా ఇందాక, ఈ ఎల్ఎల్పి మరియు సి అంటే కంపెనీస్, ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. వీళ్ళు ఏదైనా ఇష్యూస్ ఉంటే ఎన్సీఎల్టీకి వెళ్తారు. ఇప్పుడు ఈ ఎన్సీఎల్టీకి మీకు చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అని చెప్పాను. మీకు ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. నువ్వు క్రెడిటర్ అంటే అప్పు ఇచ్చినవాడు లేదా నీకు డబ్బులు రావాలి అని అర్థం. డెటర్ అంటే అప్పు తీసుకున్నవాడు లేదా డబ్బులు పే చేయాల్సిన వాడు అనుకుంటాం. డెటర్ అప్పు డబ్బులు ఇవ్వాలి, క్రెడిటర్కి డబ్బులు రావాలి. డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఎవడు? డెటర్. తీసుకోవాల్సిన వాడు ఎవడు? క్రెడిటర్. డబ్బులు రావట్లేదు అనుకోండి, అప్పుడు క్రెడిటర్ ఐబీసీని వాడచ్చు, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ని వాడచ్చు. అప్పుడు ఈ డెటర్ అనేవాడు ఒక సోల్ ప్రొప్రైటర్షిప్ లేదా పార్ట్నర్షిప్ అనుకోండి, అప్పుడు నువ్వు ఐబీసీని యూజ్ చేసి ఎవరి దగ్గరికి వెళ్తావు? డిఆర్టీకి వెళ్తావు, డెట్ రికవరీ ట్రైబ్యునల్కి వెళ్తావు. ఈ డెటర్ అనేవాడు అంటే అప్పు తీసుకున్నవాడు ఒక ఎల్ఎల్పి లేదా కంపెనీ అనుకోండి, అప్పుడు ఐబీసీని యూజ్ చేసి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎన్సీఎల్టీ, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కి వెళ్తావు. ఇది ఇందాక నేను చెప్పిన పాయింట్. ఇందాక అర్థం కాకపోతే ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు ఈ ఎన్సీఎల్టీస్ ఏవైతే ఉన్నాయో, ట్రైబ్యునల్స్ ఏవైతే ఉన్నాయో, ట్రైబ్యునల్ అనేది ఒక స్పెషల్ కోర్టు, ఇవేవైతే ఉన్నాయో వీటి యొక్క బ్రాంచెస్ పెంచుతారు. ప్రజెంట్ ఉన్న బ్రాంచెస్ సరిపోవట్లేదు, ఇంకా పెంచబోతున్నారు. ఎడిషనల్ ట్రైబ్యునల్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్, అది పాయింట్. ఈ ఐబీసీ ఇప్పటివరకు మోర్ దాన్ 1000 కంపెనీస్ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేసింది. 3.3 లక్షల కోట్లు క్రియేటర్స్కి వచ్చేలా చేసింది. 28,000 కేసెస్ ఇన్వాల్వింగ్ 10 lakh crores అడ్మిషన్ కంటే ముందే డిస్పోజ్ అయిపోయి, ఇంకా ఐబీసీలో పెడతారనడానికి ముందే వాళ్ళు వచ్చేసి సెటిల్మెంట్ చేసుకున్నారు. అలాంటివి కూడా జరిగాయి. సో ఇప్పుడు ఐబీసీకి అప్రాప్రియేట్ చేంజెస్ జరగబోతున్నాయి, రిఫార్మ్స్ స్ట్రెంథనింగ్ చేయబోతున్నారు, ఎడిషనల్ ట్రైబ్యునల్స్ కూడా తీసుకొస్తున్నారు, అపిల్లేట్ ట్రైబ్యునల్స్ కూడా
విల్ బి ఇనిషియేటెడ్ టు స్పీడ్ అప్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్. అపిలియేట్ అంటే అర్థం ఏంటి? ఎన్సీఎల్టీ ఇచ్చిన తీర్పు నీకు సాటిస్ఫైడ్ కాదు అనుకోండి, నువ్వు ఎన్సీఎల్ఏటీకి వెళ్ళొచ్చు, నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇలాంటివన్నిటి కూడా స్ట్రెంగ్తన్ చేసి ఇంకొంచెం ఫాస్ట్గా పని పూర్తయ్యేలా చేయడానికి ప్రయత్నం చేస్తారనమాట. మరి కేసులకు వెళ్ళినప్పుడు ఇట్స్ లైక్ కోర్ట్స్ అమ్మా, నెంబర్ ఆఫ్ కోర్ట్స్ యొక్క బ్రాంచెస్ పెరిగితే ఎలాగైతే స్పీడీ జస్టిస్ జరుగుతుందో, కేసులు తెగుతాయో, ఇక్కడ కూడా కేసులు ఇంకా తొందరగా తెగాలంటే ఎక్కువ ట్రైబ్యునల్స్ ఉండాలి. అలాగే డెట్ రికవరీ, స్టెప్స్ ఫర్ రిఫార్మింగ్ అండ్ స్ట్రెంథనింగ్ డెట్ రికవరీ ట్రైబ్యునల్స్ ఆల్సో విల్ బి టేకెన్. డెట్ రికవరీ ట్రైబ్యునల్స్ని స్ట్రెంథన్ చేయడానికి, వాటిని ఎన్సీఎల్టీ డిఆర్టీ 2 చెప్పాను కదా, వాటిని కూడా స్ట్రెంథన్ చేయడానికి, రిఫార్మ్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటారంట. వీటిలో కూడా అడిషనల్ ట్రైబ్యునల్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది మనకి ప్రయారిటీ 4. ఒక్క ప్రయారిటీ 4కి 45 నిమిషాలు పట్టింది. నేను ప్రతి కీవర్డ్ని టచ్ చేసుకుంటూ చెప్పాను. ఇలా మీరు యూట్యూబ్లో వెతకండి, ఎవరైనా చెప్తున్నారో లేదో చెక్ చేసుకోండి. అంతా పైన ఊదేస్తారు, డెప్త్లో చెప్పరు. ప్రతి ఒక్కటి మీకు ఇంపార్టెంట్. ఇలా చదివితే కానీ మీకు అర్థం కాదు. పైన బట్టి కొట్టడానికి కాదు. బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. మీకు సబ్జెక్ట్ రివిజన్ అయిపోతుంది అండ్ పక్కాగా గవర్నమెంట్ ఏం చేస్తుందో మనకి పక్కాగా అర్థమవుతుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ప్రయారిటీ 4 వరకు నేను కంప్లీట్ చేశాను. ప్రయారిటీ 5, 6, 7, 8 and 9 ఇంకొక 5 ప్రయారిటీస్ ఉన్నాయి. ఈ 5 ప్రయారిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ ఫర్ పెయిడ్ స్టూడెంట్స్కి మాత్రమే వస్తాయి. ఓకే, ఇప్పటి వరకు ఈ 4 వరకు నేను యూట్యూబ్లో పెట్టేసాను. రిమైనింగ్ 5 ఐ విల్ కవర్ ఓన్లీ ఫర్ మై పెయిడ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు చూసినట్లుగా టోటల్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే అంతా కూడా మీకు కాంప్రహెన్సివ్గా నేను కవర్ చేస్తాను. ఐ కెప్ట్ ద ఫీ ఎట్ 99 రూపీస్. అతి తక్కువ ఫీజు, ఎవరికైనా సరే అందుబాటులో ఉండేలాగా. ఈరోజు వరకు నా క్లాసెస్ ఏవి 1000 రూపీస్ లోపు ఇవ్వలేదు, ఎంత తక్కువ వ్యాలిడిటీ అయినా ఇవ్వలేదు. బట్ ఈసారి అందరికీ హెల్ప్ అవ్వాలి, ఎందుకంటే చాలామంది తెలంగాణ వాళ్ళు. సో ఇట్లా కంప్లీట్ కవరేజ్ ఆఫ్ యూనియన్ బడ్జెట్ విత్ పీడిఎఫ్తో పాటు కంప్లీట్ యూనియన్ బడ్జెట్ మీరు ఎండ్ టు ఎండ్ కవర్ చేసేసి ఏ బిట్ వచ్చినా సరే పోకుండా మీరు ఆన్సర్ చేయాలనుకుంటే ఈ యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఫుల్ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఫుల్ కోర్స్లో మీకు నేను అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి కేవలం 99 రూపీస్ పెట్టాను. ఇది యాక్చువల్గా నేను ఎప్పుడు 1000 రూపీస్ లోపు నా కోర్సెస్ దొరకవు. అట్లాంటిది ఐ కెప్ట్ ఇట్ at 99 జస్ట్ టు మేక్ షూర్ ఎవ్రీబడి యూటిలైజెస్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ అన్నింటికి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందరికీ అవసరం అవుతుంది. గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, యూపీఎస్సీకి ఎవ్రీబడి నీడ్స్ ఇట్. అందుకోసం ఐ కెప్ట్ ఇట్ అట్ వెరీ లో ఫీ. మీరు తీసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి. ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. సో దీంట్లో మీకు ఇప్పుడు నేను తయారు చేసిన పీడిఎఫ్ కూడా కోర్సులో అప్లోడ్ చేస్తాను. క్విజెస్ కూడా పెడతాను సొల్యూషన్స్తో. మొత్తం అంతా అయిపోయేసరికి మీకు ఫైనల్కి ఒక క్విజ్, ప్రాక్టీస్ చేయడానికి ఒక క్విజ్ విత్ సొల్యూషన్స్ కూడా మీకు పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, రైట్, టేక్ కేర్, బాయ్. సో గ్రూప్ 1, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, ఎయిదర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ, ఏదైనా సరే మన ఇన్స్టిట్యూట్లో అతి తక్కువ ఫీజులో అత్యద్భుతమైన క్వాలిటీతో క్లాసెస్ మనం అందిస్తున్నాం. ఇది గ్రూప్ 1 ఫీజు, ఇది గ్రూప్ 2 ఫీజు. ఈఎంఐ 5000 పర్ మంత్ ఉంది, ఇక్కడ ఈఎంఐ 5000 పర్ మంత్ ఉంది. 2 చోట్ల కూడా ఈఎంఐ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. కోర్సుల పైన లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఇకపై 2 రాష్ట్రాల్లో కూడా జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ అయ్యి జాబ్ క్యాలెండర్ ప్రకారం మనకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ ఒక నోటిఫికేషన్ బేస్డ్ ప్రిపరేషన్ కాకుండా లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకుంటే కంటిన్యూస్గా యూపీఎస్సీ లాగా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. దానికి తగ్గట్టు మీరు ఎప్పుడూ ప్రిపేర్డ్గా ఉండడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఏమైనా డౌట్స్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి. మీరు ఒకసారి డెమోస్ చూడండి, చూశాక నచ్చితే దెన్ యూ కెన్ కమ్.